హాయ్ ఫ్రెండ్స్. మంగోలు ఎడారిలో పాపం ఆయన అంత అంత ఇది అవసరం పోవాల్సిన అవసరం పాపము. ఏంటంటే యూట్యూబ్ డబ్బులు ఎట్టా ఎన్ని చూసిన లైకులు కొడతారు పాపం. ఇతర దేశాలు ఆడకదింగేది కాదు, మన ఆంధ్రవాడే కదడు. వాళ్ళకి ఎవరికైనా ఆకలి లేని వాళ్ళకి ప్లాట్ఫామ్ ఎంతమంది ఉంటారా అన్నం తిన్న వాళ్ళకి సాయం చేయాలి అంతే. నేను ఆ దేశం దిగిన ఆడకు దిగినాను, ఆ దేశాలు ఆడక దిగిన మేము చూపించేదానికి ఇప్పుడు అడిపోయేది. ఎందుకంటే యూట్యూబ్లో డబ్బులు దిగేదానికి అంటే అన్ని దేశాలు తిన్నాను. ఒకటి తిరుగుతాడు, నేను కప్పలు తిన్నాను, పావులు తిన్నాను, అది ఆ దేశం ఈ దేశం అదంటే నాది వీడియో ఎగిరిపోయింది, అది డ్రోన్ ఎగిరిపోయింది. ఎట్టటోళ్ళని మీరు లైక్ ఎట్ట కొడుతున్నారు అసలు నా దగ్గర కడుతున్నాను. ఎట్టటోళ్ళకి ఎట్ట షేర్ చేస్తారు, లైక్ ఎట్ట కొడుతున్నా మీరు. ఆడ దేశాలు అడగ దింగేది కాదు. ఇప్పుడు లెక్కెత్తుకు హైదరాబాద్ వేసుకో, పాపం పేదవాళ్ళు ఉంటారు, ప్లాట్ఫామ్ మీద ఉంటారు, వాళ్ళకి అన్నదానం చేయండి. వీళ్ళు ఏంటంటే ఏదో 2 లక్షలు 3 లక్షలు దెంగిపోయేది ఆ నుంచి ఇంటికాడ నుంచి. అదేంటే ఆ దేశాలను పోతున్నాను, నడిచిపోతున్నాను, నువ్వు హెలికాప్టర్లో పోతున్నావు, నడిచిపోతున్నావు. అదే ఒక వీడియో ఒకటి తీసుకునేది, మేము సైకిల్తో పోతున్నాను, నాకు వాళ్ళు కలిసిరు వీళ్ళు కలిసిరు. అసలు ఆ దేశం చెడిపోయేది ఎట్టడం వల్లే. దేశం చెడిపోయేది అసలు నాశనం అయితే ఎట్టడం వల్లే. వాడు ఒకడు ఉండవు, మామ ట్రక్ అయిందని వాడు అంతే. యూట్యూబ్లో డబ్బులు తెంగి ట్రక్ వాడు బాగుపడిపోతుండవు. వాడు ఏ జిల్లాలో ఇప్పుడు ఎత్తుకో, అమరావతి లెక్కన ఏదైనా వాడు డబ్బు సంపాదించింది కదా, పరుపులు ఖర్చు పెట్టమను. ఎట్టటోళ్ళు దేశం మీద మనం సెల్లు కార్డు వేయించుకొని 250 రూపాయల కార్డు ఉన్నది, 350 రూపాయల కార్డు వేయించుకొని మనం చెవులు పూలు పెట్టేస్తారు. నిజంగా ఫ్రెండ్స్, ఎప్పుడైనా తెలుసుకోండి. నాకు తెలిసే వరకు ఎట్టటోళ్ళు తెలుసు, ఇలా చెవులు బాగా పూలు పెట్టేస్తారు. దేశ ముఖ్యమంత్రి కాదు, ఎవరు కాదు, ఎట్టటోళ్ళ వల్లే మనం బొక్కలు పడుతున్నది. ఒకటి కరెంట్ బిల్ ఒకటి, ఫోన్ బిల్ ఒకటి. మనం ఏదైనా 10-12 వేలు బట్టి ఫోన్ కొనుక్కుంటాం. వాళ్ళు ఏంటంటే ఆ దేశాలు ఈ దేశాలు తిరగమని ఎవరు నేను చెప్పిందా? ఎవరు నేను తిరగమని చెప్పిందా? నువ్వు నేను చేస్తే ఎవడు చెప్పాను, నువ్వేదో పేదలు మంచి చెయ్యి, మన సాయిగోనని చెప్పిండు. మీకేం మీకు అవసరం అయితే డబ్బులు నన్ను కనెక్ట్ చేయండి, డబ్బులు వేస్తాను మీకు అది అంటాడు ఆయన అని చెప్తాడు. ఇంకోటి వచ్చేసి ఆ సార్కు 1000 రూపాయలు అకౌంట్లో వేస్తే మీకు డబ్బులు వేస్తాను. అంత ఫేక్. ఆయనది కూడా అయిపోయింది. వీడు కూడా అంతే. మంగోలు ఎడారిలో పాపం చచ్చిపోతాను. ఎందుకు పాపము, ఏది యూట్యూబ్లో అందరూ లైక్లు కొడతారని. ఎప్పుడైనా పేసి నేను చెప్పాను, ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను చూసిన కాబట్టి, నేను పెద్ద పీకే కాదు, నేను వ్యవసాయం చేసుకునేవాడిని. అంటే మాకేం భూమి లేదు, కౌలు చేసుకుని. ఎప్పుడైనా ఇట్లాంటి వీడియోస్ చూసి మీరు ఇబ్బంది పడిపోకండి. నిజం వాసన చెప్పాను, నేను చెప్పేది. మంగోలి వాసన అవసరం. నువ్వేదో దానం చేయాలనుకోడు, ఆడ వాళ్ళు పోయి ఇదంట అదంట చెప్పాల్సిన స్టూర్లు తినాల్సిన అవసరం అవసరం. తెలంగాణ ఉంది, అమరావతి ఉంది, 10 మంది సాయం చేయి. అంతేగానే ఏదో గొప్పగా చెప్పుకొని ఏదో అందరు లైక్ కొడతారు. ఎట్టటోళ్ళు దేశం మీద ఎంతమంది ఉండరా. ఆ ఫేస్బుక్లో పెట్టేది, ఆ నుంచి ఇన్స్టాగ్రామ్లో పెట్టేది, డబ్బులు ఫేమస్ అయిపోయి. ఒకడు చెప్తాడు, మా అమ్మ నాకు ఇచ్చింది 50,000 రూపాయలే, టూరిజం చేసుకొచ్చి ఏదో పాత ఫోను వాడుకుంటా ఇట్లా సంపాదించాడు అంటాడు. అదేంటి డ్రోన్ ఎగిరిపోయి నన్ను పట్టుకోవు వీరుల్లో అని చెప్తాడు. ఇట్టాటని చేసి దేశం నాశేది ముఖ్యమంత్రులు కాదు, ఇట్టడం వల్ల ఈ సెల్లులు డబ్బులు ఎక్కువ కొని పడేది ఇట్టడం వల్లే. ఇప్పటికీ తెలుసుకొని ఫ్రెండ్స్, ఇదైతే నేను మంచి చెప్తున్నాను వాస్తవంగా. నువ్వు కావాలంటే తెలిస్తే నీ దగ్గర డబ్బులు ఉంటే ప్లాట్ఫామ్ మీద తిరుగుతుంటారు. నెల్లూరు ప్లాట్ఫారం, హైదరాబాదు, అమరావతి ప్లాట్ఫామ్ తిరుగుతుంటారు. వాళ్ళు సహాయం చేయండి. ఎప్పుడేం పుట్టుకొస్తుంది మీకు ఒక బిడ్డల తరం, బిడ్డల తరం మీకు బాగుంటుంది. అంతేగాని ఈ డబ్బులు తెంగేసి అందరికాడ ఏదో లైకులు కొట్టి 10 డబ్బులు తెంగేసి అన్నీ చేస్తే మాత్రం ఎప్పటికైనా ఒక సంపాదించిన ఏం చేసినా ఇబ్బంది పడిపోతారు అంతే. నేను చూస్తున్నా, ప్రతి వీడియో చూస్తాను. ఎందుకు నేను వీడియోలు చేయడం తెలుసా,
అన్నీ చూస్తున్నా, అంత ఫేక్. ఆయన చేయడం, ఒక ఆయన బైక్ రేస్ అంటాడు, అతను కొంచెం చూసాను నేను. ఎట్లాంటోళ్ళు మన కళ్ళు గప్పెట్టి డబ్బులు నూకేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రీఛార్జ్ కూడా ఎంత పెరిగింది సార్, 250 రూపాయలు ఉంది పెద్ద ఫోన్లకి. చిన్న ఫోన్లకి ఎంత ఉంది, 150 రూపాయలు ఉంది. 150, 180 చేసినాం, మళ్ళీ 180 నుంచి 205 రూపాయలు చేసి. ఎప్పుడైనా దేశం ఒకరిని కొలగొట్టడంలా, ఎట్టడోళ్ళు కొలగొట్టేది. నేను ఎందుకు చేస్తున్నా వీడియో సార్, అన్నం తింటున్నా కూడా ఎందుకు చేస్తున్నా వీడియో. నాకు అసలు నవ్వు వస్తుంది అసలు. ఇట్లాంటి వీడియోలు వాడు కూడా మంగోలే పోయిన అంటాడు, ఎడారిలో పాపం వాన వస్తుందంట, అన్నం లేదంట, కాసుకొని తింటుందంట. ఏమంత కర్మ, ఒకరి దేశాలకు పిలిచేసిన అవసరం వీడియోలో. ఎడకరా హైదరాబాద్ చేయి పాపం, ఈయనకి అన్నం లేదు పాపం, ప్లాట్ఫామ్ తిడుతుండు. ఇంక ఇలాగరు వల్లే, టీవీ వల్ల ఏం వల్లే, చెయ్యి వీడియో చెయ్యి, 10 మంది సాయం చేసి పాపం పర్వాలేదు అంటారు. అని చమరుతురా పాపం, ఇట్లా ఇబ్బంది పడిపోతారు అన్నానికి. అది పోదింగి ఆ దేశం వినను, ఈ దేశం అడతింగినను, ఆ నుంచి షాప్ అట్లా ఈ తిన్నాను అవి తిన్నాను. ఏంది ఇదే అంటే చెవులు మా పూలు పెట్టాలనా? ఎవరికేం పెట్టుకో, ఈ సాగర పెడితే మాత్రం ఒప్పుకో. క్వశ్చన్ అలా చదివింది నేను ఏడు చదివితే. అసలు పుట్టిందే నందిగారి దగ్గర చంద్రపాడు, చంద్రబాబు మండలం. మళ్ళీ పెరిగింది నెల్లూరు జిల్లా పాల్గొన మండలం ఎడిపల్లి గ్రామం. నా చెవులో పెట్టాలంటే ఎట్టా పూల. అది ఎప్పుడైనా మీరు మోసపోకండి, నేను చెప్పేది. ఒరే చెప్తుంటూ ఈ కూర తిన్నాను, సేమలు తిన్నాను, పాపం సేమలు తిని అంత డబ్బులు ఎట్ట సంపాదిస్తాను యూట్యూబ్లో మీరా. ఒకడు వానలు తడిసి పాపం మంగళీలు ఎడారులు ఎందుకే ఇప్పుడు అంత కోయిడికి పోయి డబ్బులు సంపాదించి పాపం కష్టపడి వాళ్ళకి సేవ చేయండి. ఇట్లా పాపం ఇప్పుడు కోయిట్లో ఉండరు, ఇట్లా ఇబ్బంది పడిపోతారు. వాళ్ళకి ఏదో ఆ బతుకు తిరిగితే వాళ్ళు పాపం ఇంట్లో బిడ్డలను వదిలేసుకొని వాళ్ళు కోయిటికి పోయినారు. కోయిటికి వాళ్ళ బాధ చెప్పుకుని అది వేరుగానే ఉంటా ఫ్రెండ్స్. నాకు టైం లేదు, నిద్రపోవాలా, రేపు పొద్దున ముందు కొట్టుకోవాలా.